మట్టుకు సరిపోదు. మనం క్రైస్తవులు యుద్ధరంగంలో నిలవాలి. దేవుని వాక్యం మనం ప్రకటిస్తున్నామంటే సాతానును ఓడించాలి. అయితే మనం నిమిత్త మాత్రులు అంటే చిన్నవాడు. మనం వాక్యాలే చెప్పనా అదేరా మన దేవునిలో ఉంటే మన దేవుని ఆశీర్వదిస్తామని చెప్పి చెప్పలేదా? అలాగే ఆ మైకులు తీసే, ఆ మైకులు కట్ చేసి అవి మాకు కట్ చేసి సత్యమైన దండి నడుము కట్టుకోవాలంటున్నాడు. పైన వేసుకున్న బట్టలన్నీ ఈ దండి కలిపి బిగిస్తుంది. నడిగట్టు పోయిందంటే మన పట్టు పోయిందంటే. బట్టలన్నీ గాలికి రెపరెపలాడుతాయి. సైనికునికి ఇది ఒక పెద్ద ఆటంకం అవుతుంది. సత్యం అంటే దేవుని వాక్యం. మనం దేవుని వాక్యం ఉన్నట్లుగా ప్రకటిస్తున్నామంటే సాతానును ఓడించాల్సిందే. మనం సర్వాంగ కవచం ధరించుకుని నిలవాలి. అంటే మనం క్రీస్తును ధరించుకున్నట్లే. పౌలు చాలాసార్లు చెప్తున్నాడు, యేసుక్రీస్తు సత్యం. ఈ సత్యం అనే వస్త్రాన్ని మనం ధరించుకోవాలి. దేవుని మనం మహిమపరచాలి. వాక్య పరిచయం చేసిన పిడకాల జెస్సీకి సండే స్కూల్ జరుగుతున్నా తెలియజేస్తుంది. అలాగే గోడ మాధుర్య కూడా ముందుకొచ్చి వాక్య పరిచయం చేపడుతుందిగా కోరుతుంది. దేవుని సన్నిధికి వచ్చిన మీరు అందరికీ సండే స్కూల్